గుడ్ మార్నింగ్ అమ్మ. సో నిన్న మనం ఏంటంటే చెప్పుకున్నాం నిన్న ఈ పాలిమర్ సంబంధాల గురించి చెప్పుకుంటున్నాం. అది కూడా ఏం చెప్పుకున్నాం అంటే నిన్న మనము పిల్లర్స్ అమ్మ పూర్ణకాల గురించి అదే విధంగా చెప్పుకున్నాము. ఒక్కసారి మీకు మళ్ళీ వాటి గుర్తు చేస్తూ మన అంటే మిగతా ఏమంటారంటే ఈ యొక్క పాలిమర్ ఎయిటివ్స్ గురించి మనం తెలుసుకుందాం. నిన్న మనం పిల్లర్స్ గురించి చెప్పుకున్నాము. ఈ పిల్లర్స్ లో కూడా మనకి రకాలు చెప్పుకున్నాము. అది ఏంటంటే ఒకటి ఆస్పెక్టస్ అనేసి, మైకా అని, గ్రాఫైట్ అని, కాటన్ అని, వుడ్ ఫ్లోర్ అని. సో జనరల్ గా A2s ఎందుకు యాడ్ చేస్తారంట మనకి ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్. సో జనరల్ గా పాలిమర్ యొక్క ధర్మాల్ని మెరుగుపరచడానికి మనకి ఏంటంటే ఇప్పుడు కూడా ఈ యొక్క అంటారు ఈ A2s అనేవి యాడ్ చేస్తారు. కాబట్టి A2s అనేవి ఎందుకు యాడ్ చేస్తారు మనకి సంబంధాలు ఈ యొక్క ఏమంటారు పాలిమర్ యొక్క ధర్మాల్ని మెరుగుపరచడానికి కోసం. కాబట్టి వాటిని ఏమంటారంటే ఈ యొక్క పాలిమర్ సంబంధాలు అంటారు, వాటిని పాలిమర్ ఎయిటివ్స్ అంటారమ్మా. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఈ యొక్క ఫిల్లర్స్ లో చెప్పుకున్నాం. ఫిల్లర్స్ లో కూడా ఏం చెప్పుకున్నాము, వుడ్ ఫ్లోర్ గురించి చెప్పుకున్నాం. వుడ్ ఫ్లోర్ అంటే ఏం లేదమ్మా, కర్ర పొట్టు అన్నమాట. ఇది కూడా ఏం చేస్తుందంటే యాడ్ చేయడం వల్ల మనకి పాలిమర్ యొక్క అనేక ధర్మాలు మెరుగుపడతాయి అన్నమాట. ఈ యొక్క వుడ్ పొట్టులో అదే వుడ్ ఫ్లోర్ లో కూడా రెండు రకాలు ఉంటాము. ఏమంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అని చెప్పిన అన్ని కూడా చెప్పుకున్నాం. అదే విధంగా వుడ్ ఫ్లోర్ తో పాటు కాటన్ కూడా మనకి ఏంటంటే పిల్లర్ కింద వస్తుంది. అదే విధంగా మనకి ఇంకేంటంటే ఆస్పెక్టస్ కూడా వస్తుంది. ఆస్పెక్టస్ అనేది ఒక ఇన్ఆర్గానిక్ పిల్లర్ అమ్మ, అంటే మినరల్ పిల్లర్. అది కూడా చెప్తున్నాం. గ్రాఫైట్ వస్తుంది చెప్తున్నాం, మైక్ అని చెప్తున్నాం. అంటే ఎప్పుడైతే ఈ యొక్క పిల్లర్స్ అన్ని చెప్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ పాలిమర్ కి వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, అంటే తేమను శోషించుకునే గుణాన్ని నిరోధిస్తున్నాము. కాబట్టి తేమను శోషించుకోదు. అదేవిధంగా ఇంకో ధర్మం కూడా ఉంటుంది, వాటి యొక్క విద్యుత్ ధర్మాలు కూడా పెరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏమంటారు ఈ యొక్క పిల్లలు కలపడం వల్ల అవుతుంది. ఇంకో ఆ, ఆ సంబంధం ఏంటి, ఇంకొక ఎటు ఏం చెప్పుకున్నామంటే మనం ప్లాస్టిపైజర్ గురించి చెప్పామా. ప్లాస్టిపైజర్. సో ప్లాస్టిపైజర్ అంటే చెప్పాం కదా, దేర్ ఆర్ ఇవన్నీ కూడా ఏంటంటే హై బాయిలింగ్ పాయింట్ లిక్విడ్స్ అమ్మ. అరుదుగా రేర్లీ మనకి ఏమవుతుందంటే మనకి ఆ రేర్లీ మనకి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే లిక్విడ్స్ కూడా అది ఏమంటారు హార్డ్ సబ్స్టెన్స్ కూడా అవుతాయి, సాలిడ్ సబ్స్టెన్స్ కూడా అవుతాయి. కానీ చాలా వరకు ఇవన్నీ కూడా అంటే హైలీ బాయిలింగ్ లిక్విడ్స్, అదేవిధంగా లో వాల్టర్ లిక్విడ్స్, అల్ప బాష్పచేతగా ద్రవాలు, అదేవిధంగా హై బాయిలింగ్ లిక్విడ్స్ అన్నమాట. అంటే ఆ ఏమంటారు దాన్ని ఉమ్, బాష్పీభవన స్థానం కలిగిన ద్రవాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మనం చెప్పుకున్న ప్యాసేజ్ లో ఒక రకాలు చెప్పి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. ఒకటి ట్రై క్రిసైల్ ఫాస్ఫేట్ ఇచ్చున్నాము, అదేవిధంగా ట్రై బ్యూటైల్ టాలెట్ ఇచ్చున్నాము, ట్రై మిథైల్ టాలెట్ ఇచ్చున్నాము. వీటి యొక్క ఎప్పుడు కూడా చూపించున్నాము. ఈ జనరల్ గా ఈ యొక్క ఏవైతే ఎడిటివ్స్ ఉన్నాయో అంటే చెప్పే ప్లాస్టైజర్ అనేవి ఈ జనరల్ ఏమంటే వాటర్ లో ఇండాల్బుల్ అవ్వాలమ్మా. సేమ్ టైం దే షుడ్ హ్యావ్ స్టెబిలిటీ ఇన్ వాటర్, అంటే నీటిలో కరగకూడదు. అదేవిధంగా నీటి సమక్షంలో స్ట్రెస్ పొందుండాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్యూటైల్ టాలెంట్, అది నీటి కరుగుతుంది చాలా అల్పంగా, మంటది 0.001% కరుగుతుందని చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఏమవుతుందంటే ట్రైబ్యూటైల్ చెప్పారు, ట్రైబ్యూటైల్ కూడా వాటర్ లో కరుగుతున్నాం. అది కూడా చాలా అరుదుగా ఎందుకు ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క పాలిమర్ అనేది కరుపుగా మారుతుంది, ఇది కఠినంగా హార్డ్ గా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఈ యొక్క పీవీసీకి మనం కలుపుతాం. ఏంటంటే ఈ యొక్క ఏమన్నా ట్రైక్రిసైల్ ఫాస్ఫేట్ కానివ్వండి, లేదా ట్రైబ్యూటైల్ టాలెట్ కానివ్వండి, లేదా ట్రైమిథైల్ టాలెట్, ఇవన్నీ కూడా కలపడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఈ కఠినంగా హార్డ్ గా ఉన్న మనకి ఏంటంటే పాలిమర్ ఏదైతే ఉందో మనకి పీవీసీ అనేది దేని కింద మారుతుంది, ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడైతే మనం పాలిమర్ పాలిమర్ ఏటు యాడ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ లాంగ్ చైన్స్ ఉంటాయి కదా పాలిమర్ లో, వాటి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. ఇంటర్ మాలిక్యూల్ డిస్టెన్స్ పెరిగి వాటి మధ్య అట్రాక్షన్ తగ్గుతాయి, ఆకర్షణ తగ్గడం వల్ల మనకు ఆటోమేటిక్ ఏమంటే చైన్స్ అనేది ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే చైన్స్ ఈజీ అవి ఏమంటే హార్డ్ గా ఉండడం వల్ల దేని కింద మారిపోతుంది మనకి సాఫ్ట్ గా మారు, అంటే అంతవరకు కూడా కఠినంగా ఉన్నది మృదువుగా మారుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి పాలిమర్ ఎయిటివ్స్ అనేవి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. అదే విధంగా విషయం కదా ఎందుకు ఈ యొక్క పాలిమర్ ఎయిటివ్ అంటే ముఖ్యంగా ప్లాస్టర్ యొక్క బాష్పీభవన స్థానం బాయిలింగ్ పాయింట్ అధికంగా ఎందుకు ఉండాలంటే, ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే అవి ఈ గది ఉష్ణోగ్రత దగ్గర అవాపరేట్ అయిపోతాం. ఎప్పుడైతే అవాపరేట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే అంత ముందు వరకు కూడా ఫ్లెక్సిబుల్ మృదుగా ఉన్న ఈ పాలిమర్ కూడా ఏమవుతుందంటే ఈ పాలిమర్ అంతా కూడా ఏమవుతుంది మనకి ఆ హార్డ్ గా మారిపోతుంది, మరి బ్రిటిల్ గా మారిపోతున్నాం. నేను మనం చెప్పుకున్నాం కాబట్టి ఫిల్లర్స్ చెప్పుకున్నాం, ఫ్లాట్స్ చెప్పుకున్నాం. ఇంకో మనం ఏంటంటే ఇప్పుడు ఇంకో మిగతా ఏమంటారంటే A2s గురించి చెప్తాం, గుర్తుపెట్టుకుందాం. ఈ పాలిమర్ A2s యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్, అంటే పాలిమర్ యొక్క ధర్మాలని
ఏమంటే మెరుగుపరచడానికి కలిపే వాటిని పాలిమర్ ఎయిటీస్ అంటారు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, సెల్లర్స్ చెప్పుకున్నాం, ప్లాస్టైడ్స్ చెప్పుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ మిగతా వాటి గురించి మనం చెప్పుకుందాం. దీనికోసం మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి మన ఇంట్లో ఉండండి. యాక్చువల్గా నేను మీకు వాట్సాప్ లో కూడా నేను పెట్టాను అన్నమాట. ఇదే వీడియో పెట్టాను, మీరు అక్కడ కూడా చూడొచ్చు. సో కనబడుతుంది కదా వీడియో, యూట్యూబ్ కనబడుతుంది కదా? అనిపిస్తుంది సార్. ఓకే. సో నేను అందులో కూడా చెప్పుకున్నా అమ్మా, చెప్పాను కదా, మిథైల్ అక్రేట్ కానీ లేదా పాలిస్టైరిన్ కానీ లేదా గాబర్ కానీ వాటి మనకి ఏ టూస్ యాడ్ చేయట్లేదు. కానీ చాలా వరకు పాలిమర్కి మాత్రం వెలాంటల్స్ కానీ, ప్లాస్టైడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, థర్మల్ స్టెబిలైజర్స్ కానీ లేదా యూవీ స్టెబిలైజర్స్ వంటి మనకి అంటే ఈ యొక్క ఏమంటారు పాలిమర్ యాడ్ చేయాల్సి పాలిమర్ నేను కూడా చెప్పుకున్నాము. ఓకేనా? ఈరోజు మనం ఏం చెప్పుకుందంటే ప్లాస్టైడ్ తర్వాత చెప్పుకుందాం. చెప్పాం కదా మనకి ప్లాస్టిక్ లక్షణాలు కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా వాటి యొక్క బాష్ప వ్యవస్థ అధికంగా ఉండాలి, అదేవిధంగా అల్ప బాష్పశీలత కలిగి ఉండాలి, లో వాటర్ కలిగి ఉండాలి, హై బాయిలింగ్ పాయింట్ కలిగి, అదే సేమ్ టైం నాన్ టాక్సిక్, నాన్ స్మెల్ ఉండాలి, అదేవిధంగా టేస్ట్ టెస్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం ఇటు గారు మాట. ఇవన్నీ కూడా సమ్ ప్లాస్టిక్స్ అదే ఉదాహరణ కూడా చెప్పినట్టు ట్రైక్రిసల్ ఫాస్ఫేట్ అనేసి చెప్పబడే స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఎక్కువగా ఉంటున్నాం. అదే డైమిథైల్ టాలేట్ అని చెప్తున్నాం. ఓకేనా? ఇది కూడా మనకి వాటర్ సాల్యుబుల్ అవుతుంది, చాలా తక్కువ, 0.3%, కాబట్టి పర్వాలేదు. అదేవిధంగా ఇంకోటైతే మనకి చెప్పాం కదా, అదే డైమిథైల్ టాలేట్ అమ్మ, అదేవిధంగా డైబిటైల్ టాలేట్ ఉంటుంది. అదేమవుతుందంటే 1.001% అవుతుంది. ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఇది కూడా ఎంతో 0.001% అవుతున్నాం. ఇది కూడా నాట్ అవుతున్నాం. జనరల్ గా ఈ డైబిటైల్ టాలెట్ కానీ లేకపోతే డైమిథైల్ టాలెట్ కానీ సెల్లో ఎస్టేట్ యాడ్ చేస్తారు. దీనికి మనకి సెల్లో ఎస్టేట్ పాలిమర్ యాడ్ చేస్తారు. అదే విధంగా పీవీసీ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా? చూడమ్మా, అదే విధంగా మనకి ఇంకోటి ఉందమ్మా, ఇంకొక ప్లాస్టర్ గురించి చెప్తాను మీకు. అదేంటంటే ట్రైఫినైల్ ఫాస్ఫేట్ అమ్మ. ఇది కూడా ప్లాస్టర్ ఉదాహరణ. ట్రైఫినైల్ ఫాస్ఫేట్ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, ట్రైక్రిసైల్ ఫాస్ఫేట్ చెప్పుకున్నాము, డైమిథైల్ టాలెట్ చెప్పుకున్నాము, అదేవిధంగా డైబ్యూటైల్ టాలెట్ చెప్పుకున్నాం. ఇంకా నాలుగోది ట్రైఫినైల్ ఫాస్ఫేట్. దీని యొక్క ధర్మాలు ఏం చూద్దామా. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వైట్ ప్లేట్స్ అమ్మ. జనరల్ ఎలా జరుగుతుందంటే మనకి ఈ యొక్క తెల్లగా ఉండే ఏమంటారంటే చిన్న ఏమంటారు దాన్ని పిచ్చిల్లాగా దొరుకుతుంది, ఫ్లేక్స్ అంటారు అనమాట. దీని యొక్క ధర్మాలు చూద్దాం. ఇది లో మెల్టింగ్ ఉంటే మనకి ఏంటంటే పదార్థం ఉంటుంది, కాబట్టి దీని యొక్క ద్రవ్య స్థానం కూడా చాలా అల్పంగా ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ 45 degrees తెలుస్తాము. జనరల్ గా అంటే అల్పం అంటే కాదు, ఇది అబౌవ్ రూమ్ టెంపరేచర్, లేదా మీరు తక్కువ అనమాట. అదే విధంగా దీనికి బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, ద్రవ్య స్థానం 390 degrees అమ్మ. చెప్పాను కదా, ఎప్పుడు కూడా మనకి ప్లాస్టైడ్ ఉండాల్సిన ధర్మం ఏంటి, మనకి లో వాల్టేజ్ అల్ప బాష్పశీలత ఉండాలమ్మ. దీనికి కూడా లో వాల్టేజ్ ఉంది. అదే రెసిస్టెంట్ మాయిశ్చర్, ఇది తేమను శోషించుకోకూడదు, అది కూడా hospital. This is widely used for cellulose estate films and sheets and for tough products. చెప్పాను ఇక్కడ కూడా ఎక్కువగా మనకి ఈ సెల్లోజ్ ఎస్టేట్ యాడ్ చేస్తే మనం ఏంటంటే ఎక్కువగా పాలిమర్ ఎక్కువ చదువుకున్నాం. అదే విధంగా మన అంతకుముందు ఏంటంటే సాలెడ్ సాలెడ్ కానీ అవన్నీ కూడా మనకి పాలివినైల్ ప్రోడక్ట్ కూడా కలుపుతారు. నెక్స్ట్ ఇంకోటమ్మా, ఇంకొక మనకి ప్లాస్టర్ క్యాంపర్ అమ్మ. ఇంకోటి ఏంటో మనకి క్యాంపర్ అంటే తెలుసు, కర్పూరం క్యాంపర్ అనమాట. అది కూడా మనకి ఇంకో ప్లాస్టర్ చూడండి. క్యాంపర్ అప్రెన్స్ ఆఫ్ క్యాంపర్ ట్రీ సింథటిక్లీ ప్రొడ్యూస్ అంటే జనరల్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టెర్పనాయిడ్స్ కింద వస్తాయమ్మా. మీరు హైయర్ క్లాస్కి వెళ్తూ ఉంటారన్నమాట. టెర్పనాయిడ్స్, ఆ టెర్పనాయిడ్స్ లోనే ఒక కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఆల్ఫా పై నుంచి కూడా మన క్యాంపర్ మనం పొందొచ్చు. దీని యొక్క ధర్మాలు కూడా చూస్తే కలర్లెస్ అమ్మ. దీనికి ఏంటి ఎటువంటి వర్ణం ఉండదు, ట్రాన్స్పరెంట్, అదేవిధంగా పారదర్శకంగా ఉంటుంది. దీనికి ముఖ్యమైన వాసన ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ద్రవ్యబంధం మెల్ట్ at 175 degrees Celsius
అదేవిధంగా బాయిల్స్ 209 degrees Celsius. ఇది కూడా మనకి ఏంటంటే జనరల్ దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కూడా మనకి విశిష్ట సామెత కూడా 0.092 ఉందాము. ఎసెన్షియల్ యూజ్డ్ ఏంటంటే ఫర్ మ్యానుఫ్యాక్చర్ సెల్ ఆయిల్ తయారు చేయడం, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ అంటే పేరు పదార్థ తయారు చేయడం ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ థెరపటిక్ పర్పస్ అని మనకి చెప్పారు. ఈ యొక్క మెడిసిన్ లో కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా మన క్యాంపస్ సంబంధించింది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్న ఏంటవి ఏమంటుందండి, పాలిమర్ సంబంధాలు ఏం చెప్పుకున్నాము. అదేవిధంగా ప్లాస్టైజ్ చెప్పుకున్నాము. ప్లాస్టైజర్ ఉదాహరణ కూడా ఇచ్చిన, ఫిల్లర్స్ కూడా ఉదాహరణ ఇచ్చిన. ఇప్పుడు ఇంకా మూడో రకము పాలిమర్ అమ్మ చెప్పాను కదా. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యాడింగ్ పాలిమర్ ఇట్ ఎన్హాన్సెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్. పాలిమర్ యొక్క ధర్మాలను మెరుగుపరుస్తుంది. వాటిలో రెండైతే చెప్పుకున్నాము. ఒకటి ఏంటంటే మనము ఆ పిల్లర్స్ చెప్పుకున్నాము, పూర్ణకాలంట, ఇంకో ప్లాస్టైజ్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం మూడో రకం యాంటీ ఆక్సిడెంట్స్. వెంట మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఒకసారి అమ్మ పేరెంత లోడ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూద్దాము యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, వాటి డెఫినేషన్ చూద్దాం. Polymer material can suffer deterioration due to thermal, photo, and oxidative degradation, which lead to aging, weathering, and fatigue. To overcome these effects, some A2s are called or some A2s are added called antioxidants. జనరల్ తెలుసుగా మీకు ఈ యొక్క పాలిమర్ పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని ప్లాస్టిక్స్ అంటారు. ఎప్పుడైతే ఇవి సూర్యరశ్మికి కానీ లేదా ఉష్ణానికి కానీ ఎప్పుడైతే ఇవి ఉంటాయి ఎక్స్పోజ్ అవుతాయో, గురవుతాయి, ఆటోమేటిక్ ఏమవుతాయని అవి డిగ్రేడేషన్ అవుతారు. కాబట్టి దాని నివారణ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మళ్ళీ ఇంకొకసారి మీకు డెఫినేషన్ చదువుతున్నాను. పాలిమర్ మెటీరియల్ కెన్ సఫర్ డిటోరియేషన్ డిగ్రేడేషన్ డ్యూ టు థర్మల్ అంటే ఉష్ణం వల్ల కానీ లేదా ఫోటో కాంతి వల్ల కానీ అండ్ ఆక్సిడేట్ డిగ్రేడేషన్ అదేవిధంగా ఆక్సిజన్ క్షీణత కూడా జరుగుతున్నాము. విచ్ లీడ్ టు ఏజింగ్ అంటే దాని యొక్క ఏమవుతుందంటే ఆ పదార్థం అనేది క్షీణిస్తుంది అన్నమాట. అదేవిధంగా మనకి ఏంటంటే మారిపోతుంది. ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ఓవర్కమ్ చేయాలంటే, మనకి అధిగమించాలంటే మనం కొన్ని పదార్థాలు కలపాలి. ఆ పాలిమర్ ఏటూస్ ఏమంటారంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీకే తెలిసి ఉదాహరణ చూడమ్మా, మన ఇంట్లో ఒక ప్లాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ బకెట్ కానీ. అది ఏంటంటే మనం వాడుతున్న కొద్ది కూడా రాను ఏమవుతుందంటే అది దాని యొక్క ఏమంటారు క్వాలిటీని గుణాన్ని కోల్పోతుంది. ఎలక్ట్రిక్ చాలా అంతవరకు కూడా బరువుగా ఉన్నదంతా రాను ఏమవుతుంది మనకి వెయిట్లెస్ గా మారుతుంది. అదేవిధంగా దాంట్లో అంటే చిన్న ఏమంటారు పిచ్చులుగా ఊడిపోతున్నాం. ఇవన్నీ కూడా దానికి కారణం ఏంటంటే అక్కడ జరిగేది ఏంటంటే డిగ్రేడేషన్, క్షీణ జరుగుతుంది అనమాట. ఎందుకంటే క్షీణ గురవుతుందంటే అక్కడ ఆక్సిజన్ డిగ్రేడేషన్ జరగచ్చు, ఆక్సిజన్ క్షీణతం జరగచ్చు, లేదా మన ఇదనే కాదు మన యొక్క పాలిథిన్ బ్యాగ్స్ చూసుకున్నా కూడా మీకు అలాగే జరుగుతాయి. అంటే అలా లైట్కి కానీ ఉష్టానికి కానీ ఎక్స్పోజ్ అవుతుంది కూడా అదేంటి దాని యొక్క ధర్మాన్ని కోల్పోయి ఏమవుతుందంటే ఇక్కడ ఏమంటారంటారు చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏంటి విడిపోయి పిచ్చుల్లాగా అయిపోయి తెలుసు కదా. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి వాటిని నివారించడానికి కోసం కలపాల్సిన పదార్థాలు ఏమంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ అండ్ ఏజింగ్ కానీ వెదరింగ్ కానీ ఫ్యాటిగ్ ఆఫ్ పాలిమర్ ద సబ్స్టెన్స్ దట్ షుడ్ బి యాడెడ్ వాటిని ఏమంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. జనరల్ గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి అరైల్ అమిన్స్ అంటే మనకి అరైల్ అమిన్స్, ఇంకోటి ఇండెడ్ ఫినాల్స్. కాబట్టి అరైల్ అమిన్స్ అంటే ఇవన్నీ కూడా అరోమాటిక్ ఎమిన్ కింద వస్తాం. ఇండెడ్ ఫినాల్స్ అంటే జనరల్ ఏమవుతుందంటే బల్కీ గ్రూప్స్ అనేవి కూడా ఈ ఫినాల్స్ ఫినాల్ సమూహాలతో ఉంటాయి కాబట్టి వాటిని ఇండెడ్ ఫినాల్స్ అంటారు. ఇండెడ్ మీద నిరోధించబడ్డ ఫినాల్స్ అని చెప్పొచ్చు. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ యాడింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ టు పాలిమర్స్ వీ కెన్ అవాయిడ్ ద ఏజింగ్, వెదరింగ్ అండ్ ఫ్యాటిగ్. కాబట్టి ఈ పాలిమర్ యొక్క క్షీణతను మనం నివారించవచ్చు ఈ యొక్క పాలిమర్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనం యాడ్ చేయడం వల్ల. దట్ ఎటువంటి ఉదాహరణ ఏంటి మనకి అరైల్ అమిన్స్ కానివ్వండి లేదా ఇండెడ్ ఫినాల్స్, ఈ రెండు కూడా మనకి ఉదాహరణ. రైట్. సో చూద్దామా, మీకు చెప్పాం కదా, మీకు ఉదాహరణ ఇచ్చాం అరైల్ అమిన్స్ అని చెప్పాం కదా, దాని ఉదాహరణ మీద చెప్పండి. దాంట్లో ఏముంటుంది మనకి బెంజిన్ వల్ల ఏముంటుంది ఎనర్జీ ఉండాలి. ఇది డైఫినాల్ ఏమినం. ఎందుకంటే మనకు అమోనియాలో ఒక హైడ్రోజన్ బదులు ఒక ఆల్కల్ గ్రూప్ కానీ అరైల్ గ్రూప్ వస్తే వాటిని ఏమంటారంటే మనకి ఏమిన్స్ అంటారు చెప్ప. ఇక్కడ అమోనియాలో రెండు హైడ్రోజన్ బదులు మనకి రెండు ఫినాయిల్ గ్రూప్ వచ్చాయి కదా, దీని ఏమంటే డైఫినాల్ ఏమిన్ అంటారు. బట్ ఇది ఒక అరైల్ ఏమినం. ఇది కూడా మనకి ఎలా పనిచేస్తుంది, యాంటీ పనిచేస్తుంది. అది ఇంకొక మనకి ఏంటంటే అరైల్ ఏమినం 4,4- డై ఐసో ఆక్సైల్ డైఫినాల్ ఏమినం గ్రూప్ ఏంటి మనకి ఐసో ఆక్సైల్ గ్రూప్.
కాబట్టి దీంట్లో కూడా ఏమంటారు మనకి 4,4 కాబట్టి ఎందుకంటే మనకి ఆ వ్యత్యాసం గుర్తుపెట్టడానికి అదే అంటే గుర్తించడానికి ఒకవేళ 4 అనుకుంటాం డాష్ అనుకుంటారు మరి కాబట్టి ఓవరాల్ గా దీని పేరు 4,4 డై ఐసో ఆక్సైల్ డైఫినైల్. ఇది కూడా ఒక మనకి అంటే యాంటీ ఆక్సిడెంట్ అమ్మ. ఇవన్నీ కూడా అరైల్ ఎలిమెంట్స్ కింద వస్తాయి. అదే ఇంకోటమ్మా మనకి పారా డైఫినైల్ ఫినైలిన్ డైమినం. ఇది కూడా మనకు ఒక యాంటీ ఆక్సిడెంట్ అమ్మా. పారా డైఫినైల్ ఫినాలిన్ డైమినం అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇవన్నీ కూడా పారా పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే పారా డైఫినైల్ ఫినాలిన్ డైమిన్ అన్నారు అనమాట. ఇది కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇది కూడా ఒక అరైల్ ఎలిమెంట్. ఇంకొకటి చూద్దాం అమ్మా, 4 ప్రొపైల్ ఎమినో డైఫినాల్ ఎమినం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇక ప్రొపైల్ గ్రూప్ ఉందా మనకి, అది కూడా మనకి రైట్. అందుకే దీన్ని ఏమొచ్చారంటే దీని పేరు 4 ప్రొపైల్ ఎమినో డైఫినాల్ ఎమిన్ అన్నారు. కాబట్టి డైఫినైల్ ఎమిన్ లో మనకి ఇక్కడ ఏముందంటే మనకి 4వ స్థానం దగ్గర మనకి బెంజీన్ లో 4వ స్థానం దగ్గర ప్రొపైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఓవరాల్ దీన్ని ఏమన్నారు మనకి 4 ప్రొపైల్ ఎమినో డైఫినాల్ ఎమిన్. ఇది ఒక ఎరైల్ ఎమినం, ఇది కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్ అని. అదే ఇంకోటి కూడా ఉందమ్మా మనకి. జనరల్ గా మనకి సిమెట్రిక్ అసిమెట్రిక్ ఉంటాయమ్మా. సిమెట్రిక్ ఎందుకున్నామంటే మనకి వన్ సైడ్ ఆఫ్ ది మనకి ఒక సైడ్ మనకి ఈ రెండు కూడా మనకి ఏం చెప్పొచ్చు అంటే నాప్థలిన్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిమెట్రిక్ అని చెప్పొచ్చు. అందుకే సిమెట్రిక్ డైబీటా నాప్థైల్ పారా ఫినాలిన్ డైమిన్ అంటారు. ఇది కూడా మనకు ఒక ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్, ఇది కూడా అరైల్ ఎమిన్ కింద వస్తుంది. ఇంకొకటి చెప్పుకుంటాం మనకి ఫినాల్ బీటా నాప్థల్ ఎమిన్. ఇవన్నీ కూడా మనకి అరైల్ ఎమిన్స్ అమ్మా. దీస్ ఆర్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి యాడ్ చేయడం వల్ల మన వాయిని మనం తగ్గించవచ్చు అనమాట. తగ్గించచ్చు ఎందుకంటే ఈ పాలిమర్స్ ఆల్వేస్ ఎక్స్పోజ్ సన్ కానివ్వండి లేదా హీట్కి ఎక్స్పోజ్ అవుతాయి. దానివల్ల క్షీణతకి గురవుతాయి. ఈ క్షీణత గురవడం వల్ల వాటికి ధర్మాలు కోల్పోతాయి. కాబట్టి వాటి చేయడం కోసం మనం కలిపే పదార్థాలను ఏమంటారు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అవి రెండు రకాలు చెప్పిన ఒకటి అరైల్ ఎమిన్స్ అని చెప్పాం, వాటికి ఉదాహరణలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకి ఇంకటి చెప్పాము హిండెడ్ ఫినాల్స్, అది కూడా మనకి ఉదాహరణ చూస్తాం. సో డ్రాబ్యాక్స్ చూద్దాం. ముందర డ్రాబ్యాక్స్ అంటే యూజ్ కాంజుగేటెడ్ ప్రొడక్ట్ విచ్ డెవలప్ జనరల్ ఏమవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ కలిపినప్పుడు మనకి ఏమవుతుందంటే మిగుమ ఉత్పన్నం వల్ల అందువల్ల మనకి అంటే ఈ యొక్క వారం అనేది మనం పొందొచ్చు. ఎప్పుడు కూడా మనకి కాంజుగేటెడ్ కాంపౌండ్ ఎగ్జిబిట్ చాలా కాబట్టి దీన్ని ట్రాక్ కదా ఒక ప్రతికూల అంశం అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి హిండెడ్ ఫినాల్స్ రైట్. These are used as they do not develop the color they used. ఇందాక మనకి అరైల్ సమన్స్ అయితే మనకి ఏంటి కాంజుగేటెడ్ ప్రొడక్ట్స్ అంటే సంయుగ్మ ఉత్పత్తులు ఏర్పాటు చేయడం వల్ల మనకి వర్ణ సమ్మేళనం ఏర్పడుతుందని చెప్పారు. కానీ హిండెడ్ ఫినాల్స్ లో మాత్రం మనకి ఇవి కలపడం వల్ల ఎటువంటి కలర్డ్ ఉత్పన్నాలు మనకి ఏర్పడవు. కాబట్టి దీస్ ఆర్ యూజ్ఫుల్ యాజ్ డెవలప్ కలర్ డ్యూరింగ్ ద యూజ్. కాబట్టి మనం యూజ్ చేసినప్పుడు అంటే వర్ణ అవి కలుగు చేయదు కాబట్టి మనకి చాలా ఉపయోగాలు అనమాట. దీనికి ఉదాహరణ కూడా చూపించవచ్చు. ఏంటంటే మనకి బ్యూటాలైటెడ్ హైడ్రాక్సిడోల్ చూడండి ఇక్కడ మనకి బెంజిన్ రింగ్ ఉంది, దాంతో పాటు ఓహెచ్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మనకి ఫినాల్ గ్రూప్ చెప్పాం కదా మనకి హిండెడ్ ఫినాల్స్ అని చెప్పి. అంటే ఫినాల్ గ్రూప్ లోనే మనకి మిగతా కార్బన్ దగ్గర బల్క్ గ్రూప్స్ ఉంటాయమ్మా కాబట్టి వాటిని ఏమంటారంటే హిండెడ్ ఫినాల్ గ్రూప్స్ అంటారు. దీనికి ఉదాహరణ చెప్పాం కదా పిహెచ్డి బ్యూటాలైటెడ్, దాన్ని ఏమంటారు బ్యూటాలైటెడ్ హైడ్రాక్సిడోల్. కాబట్టి చూడండి ఈ యొక్క బెంజిన్ ఓహెచ్ గ్రూప్ ని ఫినాల్ గ్రూప్ అంటారు. అదేవిధంగా మనకి బెంజిన్ ఓన్లీ మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని టోలిన్ అంటారు. కాబట్టి ఓవరాల్ గా మనకి ఏమన్నాయంటే రెండు మిథైల్ గ్రూపులు ఉన్నాయి, మనకి టెన్షియల్ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా దీన్ని అంటే దీనికి పేరెంట్ నేమ్ కింద ఏం తీసుకున్నారు టోలిన్ కింద తీసుకున్నారు. మిగతా అన్ని కూడా సబ్స్టెన్స్ ప్రతిక్షేపణాల కింద తీసుకున్నారు. కాబట్టి దీని పేరు ఏమైందంటే అప్పుడు మనకి బ్యూటాలైటెడ్ హైడ్రాక్సీ టోలిన్ అయింది. ఏమవుతుంది మనకి బ్యూటాలైటెడ్ హైడ్రాక్సీ టోలిన్. దీనికి ధర్మాలు చూసుకుంటే హైలీ వాలటైల్ ఇదంటే అధిక బాష్పీకరణ కలిగి ఉంటుంది, నాన్ స్టేని అంటే ఎటువంటి మరకలను ఏర్పడుతుంది, అది నాట్ యూజ్ హై టెంపరేచర్ అధిక ఉష్ణోగ్రత దగ్గర మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఇదంతా కూడా హిండెడ్ ఫినాల్స్ అమ్మ. హిండెడ్ ఫినాల్స్ యొక్క ఉపయోగం చెప్పాం కదమ్మా. దీస్ కెనాట్ అంటే డెవలప్ ఎనీ కలర్ డ్యూరింగ్ ద అంటే మిక్సింగ్ విత్ ద పాలిమరం. అది వేరే మనకి ఎరాలెంప్స్ మాత్రం మనకి కలర్ని ఏర్పరుస్తాం. ఇది మనకి హిండెడ్ ఫినాల్స్ లోనే ఒక ఉపయోగం మనకి. ఇంకో ఉదాహరణ మనకి ఇస్తున్నారు టీబీఎం బీపీఎం. దీన్ని 2,2 థయోబిస్ 4-methyl-6 టెరిస్ట్రిబ్యూటల్ ఫినాల్ అంటారు. ఇది కూడా మనకి అంటే ఫినాల్ గ్రూప్ అమ్మ. చూసారు కదా ఇక్కడ మనకి బెంజిన్ రింగ్ ఉంది, ఓహెచ్ హెచ్ బదులు మనకి ఇదంతా సబ్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక మనకి హిండెడ్ ఫినాల్ అమ్మ. దీని పేరేంటి మనకి టీబీఎం బీపీఎం. ఇంకోటి ఏంటంటే మనకి ట్రిస్ నొనైల్ ఫినైల్ ఫాస్ఫేట్ అమ్మ. ట్రిస్ నొనైల్ ఫినైల్ ఫాస్ఫేట్. ట్రిస్ అని ఎందుకన్నారంటే 3 వస్తాయి కాబట్టి మనకి నొనైల్ ఫినైల్ అమ్మ. చూడండి ఇక్కడ మనకి రైట్ పాయింట్ అంతా కూడా ఇంకొక ఉదాహరణ మనకి ఏంటంటే దేనికి హిండెడ్ ఫినాల్ ఒక ఉదాహరణ.
నెక్స్ట్ ఇది కూడా చెప్పుకున్నాము, రైట్. సో ఇందాక మనం అంతా ఏం చెప్పి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పాం. సో యాంటీ ఆక్సిడెంట్స్ కలపడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది పాలిమర్ క్షీణత గురవదు. ఎందుకు క్షీణత గురవుతుందంటే ఎవర్ ఇట్ ఇస్ ఎక్స్పోజ్ టు ఏమవుతుందంటే మనకి సన్నకు కానీ ఉష్ణానికి కానీ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో అదేం జరుగుతుందంటామో ఆక్సీకరణ క్షీణత జరుగుతుందమ్మో. ఆక్సీకరణ క్షీణత జరగడం వల్ల పాలిమర్ దానికి ధర్మాలు కోల్పోతుంది. అంటే అంటే ఏమంటే అంటే పెంచి పారిపోవడం, అదేవిధంగా దాని యొక్క వెయిట్ లాస్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఏమంటారంటే ఏజింగ్ అంటారు, వేజింగ్ అంటారు, ఇవన్నీ కూడా ఏమంటారు ఏజింగ్ అంటారు. బట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ టు యాడ్ యాంటీ ఆక్సిడెంట్స్, అదే ఉదాహరణ చెప్పుకున్నాం అరాలామిల్స్ అని చెప్పుకున్నాం, అదే హిండర్ ఫినాల్స్ చెప్పుకున్నాము. హిండర్ ఫినాల్స్ కలపడం వల్ల మనకి ఎటువంటి కళ డెవలప్ అవ్వదు. అదే విధంగా మనకి అరాలామిల్స్ కలిపితే మన కళ డెవలప్ అవుతుంది. అరాలామిల్స్ కలపడం వల్ల అదొక డ్రాబ్యాక్. ఒక మనకి ఏంటంటే ఎయిట్ మనం చెప్పుకుంటున్నాం, అదేంటే ఫ్లేమ్ ఆర్ రిటార్డెంట్స్. అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే పాలిమర్స్ అనేవి మనకి ఏంటంటే ఈ అగ్ని చేత దహించబడకూడదు. కాబట్టి అగ్ని చేత దహించబడకూడదు. కాబట్టి మనం ఒక A2 యాడ్ చేస్తాం. వాటిని ఏమంటే ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఆర్ ఫైర్ రిటార్డెంట్స్ అంట. అంటే జ్వాలా నిరోధకాలు. ఏంటమ్మా అవి? జ్వాలా నిరోధకాలు అంట. కాబట్టి ఇది కలపడం వల్ల ఏంటంటే ఈ యొక్క అగ్ని చేత మనకి ఏంటంటే పాలిమర్ అనేది దహించబడలేదండి. కాబట్టి దాని గురించి తెలుసుకుందాము. ఇంకొక మనకి పాలిమర్ రేటు కాబట్టి ఇప్పటి వరకు మనం 3 రకాల పాలిమర్ చెప్పుకున్నాం. ఒకటి ఫిల్లర్స్ చెప్పుకున్నాం, ప్లాస్టిక్ చెప్పుకున్నాము, ఇంకొక మూడోది ఏం చెప్పుకున్నాం అంటే మనము చెప్పాం కదా మనకి ఇంతకుముందు యాంటీ ఆక్సిడెంట్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం అంటే ఫ్లేమ్ ఆర్ ఫైర్ రిటార్డెంట్స్ చెప్పుకుంటాం. ఓకేనా, రైట్. నాలుగోదండి, ఒకసారి ఇదంతా కూడా మనకి పేరంతా ఫిల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి మనకి సో ఫ్లేమ్ ఆర్ ఫైర్ రిటార్డెంట్స్ ఏంటి? ఇన్ మోడర్న్ సో మెనీ ఫైర్ హెజార్డ్స్ అని చెప్పి తెలుసు. మన యొక్క నగరంలో మనం చాలా మనకి ఫైర్ హ్యాజర్డ్ జరుగుతా. చాలా అప్పుడు ఫైర్ హ్యాజర్డ్ అవల్యూషన్ ఆఫ్ టాక్సిక్ గ్యాస్ పొల్యూషన్ జనరల్ ఏమవుతుందంటే ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే విషపూరిత వాయు కానీ లేదా కాలుష్యం కానీ మనకి ఉత్పత్తి అవుతుంది. టు అవాయిడ్ ఆర్ మినిమైజ్ దీస్ హెజార్డ్స్ ఫైర్ రిటార్డెంట్స్ ఆర్ యూజ్డ్. కాబట్టి దీన్ని నివారించడానికి కానీ లేదా తగ్గించడానికి మనం ఏంటంటే ఇటువంటి హెజార్డ్స్ ఈ ముప్పుని తగ్గించడానికి మనం ఏంటంటే రిటర్న్స్ నిరోధకాలు జ్వాలక నిరోధకాలు కలుపుతాం అనమాట. కాబట్టి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ మీన్స్ దట్ ద హెజార్డ్స్ దట్ ప్రివైల్ డ్యూరింగ్ ద అండ్ ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ కానీ లేదా మనకి కాలుష్యం అనేది ఇవ్వబోతుంది. కాబట్టి దాన్ని నివారించడానికి మనకి కలిపే ఈ యొక్క పాలిమర్ ఎట్యూస్ ఏమంటే ఫైర్ రిటార్డెంట్స్ అంటే జ్వాల నిరోధకాలు అంటారు అన్నమాట, లేదా ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటారు. మనకి ఏంటంటే దీస్ A2 ఇంకోపరేట్ పాలిమర్ డ్యూరింగ్ ఈ ప్రాసెసింగ్. కాబట్టి ఈ యొక్క మనం ఎప్పుడు మనకి పాలిమర్ చెప్తారంటే ఏ పాలిమర్ తయారు ఉంటుంది కదా, ఆ ప్రక్రియటప్పుడు మనం ఈ యొక్క కలుపుతాం. ఎందుకు ఫ్లేమ్ రిటార్డెంట్ ఫైర్ రిటార్డెంట్ యాడ్ చేస్తాము? ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ హజార్డ్స్ దట్ అరైజ్ డ్యూరింగ్ ప్రాక్టీస్. కాబట్టి ఒక జరిగినప్పుడు మనకి ఏవైతే ఈ యొక్క విషపూరిత వాయువులు కానీ లేదా కాలుష్యం అనేది ఉంటుంది కదా, వాటిని నివారించడానికి కోసం మనం కలిపే సమ్మేళనాలను ఏమంటారు అంటే ఫ్లేమ్ రిటార్డెంట్స్ లేదా ఏమంటారు వాటిని మనకి ఫైర్ రిటార్డెంట్స్ అంటారమ్మా. రైట్. ఇవి ఎప్పుడు కలుపుతారంటే ప్రాసెస్. కాబట్టి మనకి పాలిమర్ తయారు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియ జరిగేటప్పుడు మనం ఈ యొక్క సమ్మేళనాలు ఏంటి ఫ్లేమ్ రిటార్డెంట్స్ కానీ ఫైర్ రిటార్డెంట్స్ గాను కలుపుతాం. జ్వాలా నిరోధకాలు అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. అమోనియం ఫాస్ఫేట్ అంటే మనకి అమోనియం ఫాస్ఫేట్ అనే ఉదాహరణ యూజ్డ్ ఫర్ ఫైర్ ప్రొటెక్షన్ ఆఫ్ సెల్లోస్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ పేపర్ పాట్ చెప్తాం కదా మనకి. ఇది కూడా మన ఏంటంటే ఈ యొక్క అగ్ని నుంచి మనకి ఏంటంటే పాలిమర్ ని రక్షించుకోవడానికి మండకుండా ఉండడానికి కోసం అనమాట. అందుకే చెప్తున్నాను అమోనియం ఫాస్ఫేట్ యూజ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సెల్లోస్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వుడ్ పేపర్ కాటన్. మనకి ఎలా వాడతారు? మనకి వుడ్ పేపర్ కాటన్ కింద వాడతారు. అదే విధంగా యూజ్ ఫర్ ఫైర్ ప్రొటెక్షన్ ఆఫ్ సెల్లోజ్ అమ్మ. సెల్లోజ్ ని మన ఏంటంటే సెల్లోజ్ పాలిమర్ తెలుసు కదా. కాబట్టి ఆ పాలిమర్ అనేది ఈ యొక్క అగ్ని చేత దహించబడకుండా కోసం అమోనియం ఫాస్ఫేట్ కదా. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి యాంటీమోనిక్ ట్రయాక్సైడ్ యాంటీమోనిక్ ట్రయాక్సైడ్ యూజ్ కాంజుగేషన్ విత్ క్లోరిన్. కాబట్టి ఇది ఏంటంటే క్లోర్ సముద్రంగా వాడతారు యాంటీమోనిక్ ట్రయాక్సైడ్. ఇది ఇంకొక ఇంటర్మీడియట్ అంటాం. ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్ ట్రైహైడ్. ఇది కూడా ఏంటంటే ఇంకా ఫ్లేమ్ రిటార్డెంట్ వైడ్ పాలిమర్ టెక్నాలజీ. ఈ యొక్క పాలిమర్ సాంకేతికతలో మనం ఎక్కువగా వాడే ఈ యొక్క ఫ్లేమ్ రిటార్డెంట్. ఇంకోటి ఏంటంటే మిక్స్ వర్క్ అండ్ బోరిక్ యాసిడ్ రిటార్డెంట్ 8%.
అక్కడ మనకి అంటే ఈ యొక్క ఫ్లేమ్ రిటర్న్ చేద్దాం అంటే మనకి మిక్స్ బోరాక్స్ అండ్ బోరిక్ యాసిడ్. కాబట్టి ఇవన్నీ కూడా ఉదాహరణ. ఒక అమోనియం ఫాస్ఫేట్ దేనికి ఎనాట్ ప్రొటెక్ట్ చేద్దాం. అదే యాంటోమన్ ట్రైఆక్సైడ్ కూడా వాడతారు. ఇది యూజింగ్ కాన్సెప్ట్ క్లోరిన్ అమ్మ క్లోరిన్ సమ్మిళం వాడతారు. అదేవిధంగా అల్యూమినియం ఆక్సైడ్ ట్రైహైడ్రేట్ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా మనకి ఫ్లేమ్ రిటార్డెంట్ వాడతారు. చెప్పండి, ఫ్లేమ్ రిటార్డెంట్ కలపడం వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క అగ్ని అనేది దాన్ని మరణించలేదమ్మా. అంటే ఇది యొక్క దహనానికి గురవ్వలేదు అనమాట. ఎప్పుడైతే దహనానికి గురవ్వదు మన వాటిని దిగుతంగా వాయువులు లేదా ఈ యొక్క ఎఫెక్షన్ కానీ మనకి ఉత్పత్తి అవుదాం. దానికోసం మనకి కలిపే ఈ యొక్క పాలిమర్ ఏటూస్ ఏమంటామో ఫ్లేమ్ రిటార్డెంట్, వాటిని ఏమంటే ఫైర్ రిటార్డెంట్స్ అంటారు. బోరాక్స్ చెప్పాను కదా మిశ్రమం మెయిన్ పేరు మిశ్రమం మనకి బోరాక్స్ అండ్ బోరిక్ యాసిడ్. బోరాక్స్ అంటే ఏం లేదు N2 బుక్స్ అంటారు. సో జనరల్ మీకు ఏంటంటే ప్రాక్టికల్ చేసినప్పుడు బోరేట్ అయ్యాన్ని నిర్ధారించినప్పుడు కూడా మన బోరాక్స్ అనే పదం మీరే ఉంటారు. కానీ అదే బోరాక్స్ బోరిక్ యాసిడ్ ఈ మిశ్రమాన్ని కూడా ఉపయోగిస్తారు. దానికోసం ఇక ఫైర్ రిటార్డెంట్ వాడతారు. ఎక్కడ ఇక్కడ సంబంధంగా వాడితే టెక్స్టైల్ వాడతారు. దాని బట్టల తయారీలో మనకి ఇది వాడతారు. ఎందుకంటే అక్కడ టేబుల్ పని చేస్తాం. స్టెబిలైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనము ఏ మనకి సమానాలు కొనుక్కున్నాం అంటే మళ్ళీ ఒక చెప్తున్నాం, పెళ్ళ చెప్పుకున్నాం, ఫ్లాష్ చెప్పుకున్నాం, ఆక్సిజన్ చెప్పుకున్నాం. అదేవిధంగా మనం ఏం చెప్పుకుంటే ఫ్లేమ్ రిటార్డెన్స్ మొత్తం 4 అయ్యాము. ఇంకొక రకం ఏంటి ఇప్పుడు సమానాల గురించి చెప్పుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ పాలిమర్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ ధర్మం ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా పాలిమర్ యొక్క ధర్మాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పాలిమర్ ఏడు విల్ ఎన్హాన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు స్టెబిలైజర్స్ గురించి చెప్పుకుందాం. ఏంటంటే స్టెబిలైజర్స్ ఒకసారి పేరంతా కూడా ఫిల్ అవ్వడం ఫిల్ చెప్తాను చూడమ్మా. వాట్ ఈస్ స్టెబిలైజర్ చూద్దాము. In addition to antioxidants and flame retardants, some polymers require stabilizers to achieve and maintain utility. కాబట్టి మనకేంటే ఈ పాలిమర్కి ఏవైతే మనం సంబంధాలుగా యాడ్ చేస్తాం ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు అదే విధంగా ఫ్లేమ్ రిటార్డెంట్స్ పాటు స్టెబిలైజర్లు కూడా కావాలి. ఎందుకంటే అటు మెయింటైన్ యూటిలిటీ అంటే వాటి యొక్క అంటే ఉపయోగం అనేది అధికంగా ఉండడం అంటే వాటి యొక్క ఉపయోగం అధికంగా ఉండడం కోసం అదేవిధంగా మీకు బాగా ఉండడం కోసం ఏంటంటే చేయాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అదే విధంగా మనకి ఫ్లేమ్ రిటార్డెంట్స్ తో పాటు పాలిమర్కి మనం చేర్చవలసిన ఇంకొక సంబంధం ఏంటంటే స్టెబిలైజర్, ఇంకొక ఎడిటివ్ ఏంటంటే స్టెబిలైజర్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, వినైల్ రెజిన్స్ ఆర్ స్టెబిలైజ్డ్ బై మెటాలిక్ సాల్ట్స్ ఆఫ్ లెడ్, బేరియం, టిన్, క్యాడ్మియం ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వినైల్ రెజిన్ అంటే కూడా ఒక పాలిమర్. ఈ యొక్క దీని అంటే వీటికి యాంటీ ఆక్సిడెంట్స్ కలుపుతారు. అట్ ద సేమ్ టైం ఫ్లేమ్ రిటార్డెంట్స్ తో పాటు ఇంకా దీని యొక్క ఏమంటే మన్నిక బాగా ఉండడానికి కాబట్టి మనకు ఉపయోగపడడానికి మనకి ఏంటంటే ఇంకో స్టెబిలైజర్స్ యాడ్ చేశారు. ఆ స్టెబిలైజర్స్ ఏంటంటే జనరల్ గా అవన్నీ కూడా మెటాలిక్ సాల్ట్స్ లోహ లవణాలు అనమాట. వేటి లోహ లవణ అంటే జనరల్ లెడ్ కానీ లేదా బేరియం కానివ్వండి, టిన్ కానివ్వండి, క్యాడ్మియం ఎక్సెట్రా ఇటువంటి లోహ లవణాలు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫినాల్ రెజిన్ కలుపుతారు. ఇది స్టెబిలైజర్ పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే కార్బన్ బ్లాక్ ఈస్ టు ప్రివెంట్ ఫోటోకెమికల్ డిగ్రేడేషన్ ఆఫ్ పాలిథిన్. అదే విధంగా కార్బన్ బ్లాక్ అనేది కూడా ఒక చెప్పాలంటే ఇది ఒక ఆర్గానిక్ అంటే దీనిలో కూడా 2 రకాల మనకి స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ చెప్పొచ్చు. పైదాన్ని చెప్పొచ్చు అంటే ఇన్ఆర్గానిక్ మూలక స్టెబిలైజర్ చెప్పొచ్చు. కింద చెప్పొచ్చు అంటే ఆర్గానిక్ సేంద్రియ స్టెబిలైజర్ అని చెప్పొచ్చు అనమాట. సో జనరల్ మనకి ఏమవుతుందంటే ఇక సేంద్రియ స్టెబిలైజర్ ఆర్గానిక్ స్టెబిలైజర్ ఉదాహరణగా ఏం చెప్పచ్చు కార్బన్ బ్లాక్. ఈ కార్బన్ బ్లాక్ అనేది వాళ్ళు దీని ఎందుకంటే నా అవాయిడ్ డిగ్రేడేషన్ కార్బన్ బ్లాక్ ఈస్ టు కెమికల్ డిగ్రేడేషన్ పాలిథిన్. దీనికి మనం కలుపుతాం కార్బన్ బ్లాక్ ఎప్పుడైతే కలుపుతాం అది ఈ సమక్షంలో ఈ యొక్క రసాయన క్షీణతను మనకి నివారిస్తుంది. కాబట్టి అదే చెప్తున్నాం కార్బన్ బ్లాక్ ఈస్ టు ప్రివెంట్ ఫోటోకెమికల్ డిగ్రేడేషన్ పాలిథిన్. కాబట్టి పాలిథిన్ లో ఈ యొక్క కాంతి రసాయన క్షీణతను నివారించకుండా కార్బన్ బ్లాక్ కలుపుతాం. కాబట్టి యాడ్ మోర్ స్టెబిలిటీ మనం యాడ్ చేసే అంటే అలాంగ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ సబ్స్టెన్స్ యాడెడ్ టు get more stability అనమాట. ఇలా యూజ్ మోర్ వరి చేసేదానికి స్టెబిలైజర్స్ అంటే 2 రకాలు చెప్తున్నా ఇప్పటి వరకు కూడా మనం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు రకాలు చెప్పుకున్నట్టు స్టెబిలైజర్స్ చెప్పుకున్నాము, ఫ్లేమ్ రిటార్డెంట్స్ చెప్పుకున్నాము, యాంటీ ఆక్సిడెంట్స్ చెప్పుకున్నాము, ఫిల్లర్స్ చెప్పుకున్నాము. అదేవిధంగా మనం మధ్యలో
ఫ్లాష్ లైన్స్ కూడా చెప్పుకున్నా, 5 రకాలు చెప్పుకున్నా. 6వ రకం అమ్మ మనకి యూవీ స్టెబిలైజర్స్ ఆర్ అబ్జార్బర్స్. ఇది కూడా ఒక రకమైన ఏంటంటే పాలిమర్ A2 అన్నాం. ఇది కూడా సమ్మలనమైన రైట్. ఒకసారి పేజ్ లోడ్ అవ్వండి. సో యూవీ స్టెబిలైజర్స్ అంటే కాని సమక్షం అండ్ ఇందాకంతా కూడా థర్మల్ అమ్మ, ఏం నథింగ్ బట్ థర్మల్ డిగ్రేడేషన్ అవాయిడ్ చేయడం కోసం యూవీ స్టెబిలైజర్స్ అంటే ఇది కాంతి క్షీణత అనమాట. ఇనాట్ అవాయిడ్ ఫోటో డిగ్రేడేషన్, వాటిని యూవీ స్టెబిలైజర్స్ అంటారు. చూడం, దీస్ ఆర్ ద A2s విచ్ ప్రొటెక్ట్ ద పాలిమర్ ఫ్రమ్ డిటోరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆర్ సన్ రేడియేషన్. కాబట్టి ఏంటంటే ఇవి సంబంధాలంటే ఈ పాలిమర్ అనేది కాంతి లేదా సూర్యుడికి గురైనప్పుడు క్షీణతకి గురవ్వకుండా ఉండడానికి కోసం మనం కలిపే సంబంధాలను ఏమంటారంటే యూవీ స్టెబిలైజర్స్ అంటారు. వాటిని ఏమంటారు యూవీ స్టెబిలైజర్స్ అంటారు. మళ్ళీ కొంచెం చెప్తున్నాను. దీస్ ఆర్ ద A2s విచ్ ప్రొటెక్ట్ ద పాలిమర్ ఫ్రమ్ డిటోరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆర్ సన్ రేడియేషన్. కాబట్టి కాంతి సమయంలో క్షీణతకి గురవ్వకుండా కోసం మనం కలిపే సంబంధాన్ని ఏమంటారు యూవీ స్టెబిలైజర్ అంటారు. వాటిని ఏమంటారు యూవీ స్టెబిలైజర్ అంటారు అన్నమాట. ఓకేనా, దీనికి కూడా కొన్ని ఉదాహరణలు. సో చూడండి, ఉదాహరణ 2-హైడ్రాక్సీ 4-ఆక్టాక్సీ బెంజోఫినోన్ అమ్మ. కాబట్టి దానికి ఉదాహరణ అమ్మ చూడమ్మ 2-హైడ్రాక్సీ 4-ఆక్టాక్సీ బెంజోఫినోన్, అదొక ఉదాహరణ అమ్మ. ఇంకొక ఉదాహరణ అంటే మనకి 2-హైడ్రాక్సీ 3-5 డైఆల్కైల్ బెంజోట్రయోజోల్ అమ్మ. ట్రయోజోల్ అమ్మ. ఇక్కడ మీరు వలయాన్ని చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే 3 నైట్రోజన్ గ్రూప్స్ కానీ దీన్ని ట్రయోజోల్ అంటారు. చూడండి, ఇక్కడ మనకి జనరల్ ఏముందంటే ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ బాండింగ్ ఉంది, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూవీ స్టెబిలైజర్స్ అండ్ అబ్జార్బర్స్ ఆర్ యాడెడ్ టు పాలిమర్ టు అవాయిడ్ ద ఏమంటారు ఫోటో డిగ్రేడేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ సన్లైట్. కాబట్టి కాంతి సమక్షంలో సూర్య సమక్షంలో పాలిమర్ క్షీణత దూరంగా ఉండడం కోసం మనం కలిపే సమానాన్ని ఏమంటారంటే యూవీ స్టెబిలైజర్ అంటే. దానికి ఉదాహరణ కూడా ఇచ్చినాము 2-హైడ్రాక్సీ 4-ఆక్టాక్సీ బెంజోఫినోన్ అమ్మ. మీకు బెంజోఫినోన్ ఎందుకన్నా ఉంటే ఇక్కడ మనకి 2 బెంజిన్లు వచ్చి మధ్య కీటో గ్రూప్ ఉంది కాబట్టి బెంజోఫిన్ అంటారమ్మా. అదేవిధంగా 4-ఆక్టాక్సీ అంటే చూడమ్మా, ఇక్కడ ఓకి మనకి ఏంటంటే మనకి ఆక్టైన్ గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి 4-ఆక్టాక్సీ అంటారు. ఈ 4 కూడా ఎందుకంటే బెంజిలో 4 స్థానం కాబట్టి. అదేవిధంగా రెండో స్థానంలో హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ ఓవరాల్ దీని పేరు ఏమైంది మనకి 2-హైడ్రో 4-ఆక్టాక్సీ బెంజోఫినోన్. అదే మీకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు 2-హైడ్రాక్సీ 3-5 ఆల్కైల్ బెంజోట్రయోజోల్. ఇది కూడా మనకి ఇంకొక యూవీ స్టెబిలైజర్. చూడమండి, బోత్ దీస్ స్ట్రాంగ్లీ ఈ రెండు కూడా మనకి బలంగా ఈ యొక్క యూవీ లైట్ ని పోషించుకుంటాయి. అంటే కాంతి వికాసం పోషించుకుంటే దేని చూసుకుంటా ఈ స్టోరీ పాఠ్యకు అదే ఇక్కడ జరిగే ప్రక్రియ. కాబట్టి బోత్ అబ్జర్వ్ రేడియేషన్ అంటే ఏవైతే 2 యూవీ స్టెబిలైజర్ చెప్తున్నా ఆ 2 కూడా కాంతిని బాగా శోషించుకుంటాయి. దేని సమక్షంలో పాలిమర్ సమక్షం. అప్పుడు మనకి పాలిమర్ అనేది డిగ్రేడేషన్ కి గురవుతుంది, క్షీణతకి గురవుతుంది. చూడండి, దిస్ రేడియేషన్ ఎనర్జీ is used for hydrogen bonding which formed OH group and CO add C double bond అని చెప్పాను. మనకి అంతకుముందు కూడా మనకి ఏముండదమ్మా, ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే కాంతి పడుతుందో ఈ సమ్మేళనాల మీద ఆటోమేటిక్ గా కాంతిని ఉపయోగించి ఏం చేస్తాయంటే మనకి ఈ యొక్క ఏదైతే శక్తి అనేది పాలిమర్ శోషించుకోకుండా ఆ శక్తిని ఏం చేస్తాయంటే ఈ 2 సమ్మేళనాలు శోషించుకొని హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తాం. ఆ విధంగా మనకి ఏంటంటే ఈ శక్తి అనేది పాలిమర్కి వెళ్ళకుండా చేస్తారన్నమాట. అలా చేయడం వల్ల పాలిమర్ మనకి క్షీణతకు గురవుతుంది. కాబట్టి బోత్ ఈ స్ట్రాంగ్లీ అప్రెషన్ చెప్పాము. ఈ రేడియేషన్ ఎనర్జీ యూజ్డ్ ఫర్ హైడ్రోజన్ బాండింగ్ విచ్ ఫార్మ్ బిట్వీన్ OH గ్రూప్ అండ్ CO గ్రూప్ ఆర్ C double bond bond. ఇది OH గ్రూప్ అమ్మ. ఈ OH గ్రూప్ కి కార్బనైల్ గ్రూప్ మధ్య మనకి కార్బనైల్ గ్రూప్ లో ఆక్సిజన్ మధ్య హైడ్రోజన్ బంధం ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ కూడా OH గ్రూప్ కి C double bond అన్నాం. వీటి మధ్య హైడ్రోజన్ బంధానికి ఏర్పరచాలని ఉపయోగించుకుంటుంది శక్తి. అంతకుముందు ఈ రూపం ఉండదు అనమాట. ఓకేనా, రైట్. ఎప్పుడైతే కాంతిని పడుతుంది పాలిమర్ గా ఆ కాంతిని ఇవి ఉపయోగించుకొని హైడ్రోజన్ బంధం ఏర్పడడం చేస్తాం. ఆ విధంగా మనకి పాలిమర్ క్షీణతకి గురవకుండా చూస్తాయి. ఏంటంటే ఏమంటారు ఇంకొక పాలిమర్ ఎటువంటి కలరెంట్స్ ఇది కూడా ఓపెన్ అవ్వండి. కలరెంట్స్ అనేవి మనకి కలరెంట్స్ మనకి కావాల్సిన చూడండి. కలరెంట్స్ అంటే ఏంటి,
మోస్ట్ ఆఫ్ ద పాలిమర్స్ ఆర్ యూజువల్లీ డార్క్. జనరల్ గా మనకి చాలా వరకు పాలిమర్ డార్క్ గా ఉంటాయి అండ్ రిక్వైర్ ద యూజ్ ఆఫ్ కలరెన్స్ టు అప్టెండ్ డిజైన్ కలర్. కాబట్టి మనకు కావాల్సిన వాన్ని పొందాలంటే మనకి కావాలంటే మనకి కలరెన్స్ కలర్. సో జనరల్ గా ఏంటంటే చాలా వరకు పాలిమర్స్ అని డార్క్ గా వస్తుంటే మనకి డిజైన్ మనకు కావాల్సిన మనకి ఏంటంటే కలర్ మనం ఏం చేయాలంటే మనం దేని కలర్ కలర్ కావాలంటే మనకు కలిపేదాన్ని ఏమంటారంటే కలరెన్స్ అంటారు. సో ఇన్ ఆర్డర్ టు get the desired color we add a substance called colorants. ఓకేనా రైట్. ఇంకోటి చూడండి, దిస్ పర్పస్ సమ్ డై పిగ్మెంట్స్ ఆర్ యూజ్. కాబట్టి ఈ యొక్క పర్పస్ మనం ఏమో డై అద్దకాలు పిగ్మెంట్స్ మనం కలుపుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరియు డైస్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడం ఈ అద్దకాలను వాడంటే పాలిమర్ ఏం కలిగి ఉండమ్మా ఈ పోలార్ గ్రూప్ అంటే ధ్రువమత సమూహం కలిగి ఉండాలి. దాని కూడా కలరెన్స్ చెప్పాం కదా మనకి చాలా వరకు మనకి పాలిమర్ అనేది కూడా డార్క్ కలర్ గా ఉంటుంది, డార్క్ గా ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన వర్ణాన్ని పొందాలంటే మనం కలపాల్సిన పదాలు ఏమంటారు కలరెన్స్ అంటారు. సాధారణంగా ఈ కలరెన్స్ ఏమవుతుంది అంటే డైస్ లేదు పిగ్మెంట్స్ అద్దకాలు లేదు పిగ్మెంట్. జనరల్ గా మనకి డైస్ కలపాలంటే మనకి పాలిమర్ ఏం కలిగి ఉండాలంటే మనకి పాలిమర్ సమూహాలు కలిగి ఉండాలి. నెక్స్ట్ పిగ్మెంట్స్ ఆర్ వాటర్ ఇన్ కలర్ పాయింట్ చూద్దాం. అదే పిగ్మెంట్స్ అంటే ఏంటి? పిగ్మెంట్స్ అనేవి ఏంటంటే నీటిలో అంటే వర్ణ వాటిని పిగ్మెంట్స్ అంటారు. జనరల్ గా మనకి కలరెన్స్ 2 రకాలు ఉంటాయి, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ 2 రకాలు ఉంటాయి. రైట్. సో డైస్ అంటే మీకు ఆల్రెడీ చేశారు, ఏదో డై పరీక్ష చేశారు ప్రాక్టికల్ అప్పుడు అలాంటి ఉంటాయి. వాటి వర్ణాలను కలరెన్స్ అప్పుడు చెప్పాం ఆర్గానిక్ చూద్దాం మనం. ఆర్గానిక్ లో మనకి ఏమవుతుందంటే టాలోసైనిన్ అమ్మ ఫ్రమ్ బ్లూ జనరల్ బ్లూ కలర్ వస్తుంది. అదేవిధంగా మనకి అదేవిధంగా మనకి ఫ్లోరో 4 సల్ఫోనిక్ యాసిడ్ వస్తున్నాము. దీనివల్ల మనకి శాశ్వత రెడ్ కలర్ వస్తున్నాము, పెర్మనెంట్ రెడ్ కలర్. ఏంటంటే క్వినాలోన్ నా క్రూడోన్ యూజ్డ్ అలోన్ యూజ్డ్ ఎలోన్ అంటే ఒంటరిగా ఆర్ మిక్స్డ్ అదర్ పిగ్మెంట్స్ ఫర్ రెడ్ ఆర్ మ్యాగ్నటైట్. కాబట్టి మెగెంటాస్ అంటారు. మెగెంటాస్ జనరల్ చెప్పాం కదా మనకి ఈ మనకి ఆనికలో అయితే మనకి సైనిన్ ఉంటున్నాము. జనరల్ మనకి అంటే బ్లూ టు గ్రీన్ వరకు వస్తుంది అనమాట మనకి ఆ యొక్క మనకి పాలెన్స్. అదేవిధంగా మనకి ఫ్లోరిడైన్ 3 సల్ఫోన్ వెళ్తాము. ఇది చెప్పినప్పుడు మనకి క్రైడ్ ఉందామా జనరల్ ఇది ఏంటంటే ఒంటరిగా వాడతాం లేదా అలాంగ్ విత్ పిగ్మెంట్స్ వాడతాము. ఇది కలిపిన మనకి రెడ్ కలర్ లేదా మెగెంటా కలర్ వస్తుంది మనం. మెగెంటా మీన్స్ నథింగ్ బట్ పర్పుల్ కలర్. నెక్స్ట్ ఇనార్గానిక్ వెళ్దాము. ఇనార్గానిక్ క్రోమైడ్స్ ఉంటాము. ఈ క్రోమైడ్ వల్ల మనకి అంటే ఎల్లో క్రోమైడ్స్ ఉంటాయి. ఇది మనకి అదేవిధంగా ఫెర్రోసైనైడ్ బ్లూ కలర్ ఉంటున్నాము. అదేవిధంగా అల్యూమినియం సిలికేట్ రెడ్ టు బ్లూ కలర్ ఉంటుంది. అదేవిధంగా టైటానియం డయాక్సైడ్ బేరియం వైట్ అండ్ ట్రాన్స్పరెంట్ కలర్స్ అమ్మా. అదేగా ఎలక్ట్రానిక్స్ అమ్మా. ఇవన్నీ కూడా మనకి ఇనార్గానిక్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తారంటే పాలిమర్స్ చేస్తారు, యాడ్ చేయడానికి వర్ణం వస్తున్నాం. సో ఆ విధంగా మనమేమో ఈ యొక్క లెసన్ ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయండి పోయేట్టు మీద కూడా మనం కొనసాగిస్తున్న తర్వాత ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాంటామా ఇప్పటి వరకు కూడా మనం ఏం చెప్తుంటే పాలిమరేటివ్స్ గురించి చెప్పుకున్నాము. పాలిమరేటివ్స్ యాడ్ చేస్తారని మనకు ముఖ్యం కావాలి. ఎందుకంటే పాలిమరేటివ్స్ చేస్తాం అండ్ ప్రాసెస్ పాలిమర్ ధర్మం మెరుగుపరచడానికి మనం కలిపే పాలన ఏమంటారండి వెంటారు వాటిని పాలిమరేటివ్స్ అంటారు. సో జనరల్ ఏంటి ఎప్పుడైతే చేస్తాం ఎటువంటి ధర్మ రూపాయి అంటే పాలిమర్ దృఢంగా మారుతుంది, పాలిమర్ క్షీణతకు గురవ్వదు. అదే విధంగా మనకి అంటే మనకి ఎలాస్టిక్ నేచర్ సాగే గుణం పెరిగింది, అదే ఫ్లెక్సిబుల్ మారుతుంది, మృదువుగా మారుతుంది. ఇటువంటి ధర్మ టెన్సైల్ నేచర్ అంటే పురుగుని మోయగల ధర్మం కూడా దానికి పెరుగుతుంది. ఇటువంటి ధర్మాలు మనకి కూడా అదేవిధంగా వాటి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే విద్యుత్ ధర్మాలు పెరుగుతాయి. అదే విధంగా థర్మల్ ప్రాపర్టీస్ అంటే మనకు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాబట్టి ఉదాహరణ కూడా చెప్పుకున్నాము. ఒకటి ఏంటంటే పిల్లర్ చెప్పుకున్నాము అంటే అమ్మా పిల్లర్స్ చెప్పుకున్నాము. ఇంకోటి ఏం చెప్పండి ఫ్లాష్ సైజెస్ చెప్పుకున్నాము. ఇంకోటి ఏం చెప్పు ఫ్లేమ్ రిటార్డెన్స్ చెప్పుకున్నాము. ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్స్ చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటంటే యూవీ స్టెబిలైజర్స్ చెప్పుకున్నాము. అదే ఇంకేం చెప్పినా అంటే మనము అని చెప్పుకుంది ఇంకా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా మనకు ఉంటాయి మనకి చాలా అవి కూడా విరుద్ధం. బట్ ఈ విధంగా మనం ఏంటంటే
పాలిమర్స్ లో మనము ఏ టూల్స్ గురించి చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకున్నాం. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఫిల్లర్ చెప్పుకున్నాం, ఫ్లాష్ చెప్పుకున్నాం. ఈ రోజు మనం చెప్పుకున్నాం ఫ్లేమ్ రిటార్డ్ చెప్పుకున్నాం, యాంటీ ఆక్సిడెంట్స్ చెప్పుకున్నాము, కలరెంట్స్ చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్ చెప్పుకున్నాం. కానీ అదే విధంగా మనం ఏంటంటే ఇది చూస్తున్నాం కదా, మనకి పాలిమర్ ఇది క్లస్టర్ 1 అమ్మ, పాలిమర్ పేపర్ అంట. దీంట్లో మనం ఏదో 15 యూనిట్ ఈ 15 యూనిట్ లో కూడా మనకి మ్యాక్సిమం 3 hours పీరియడ్ వెళ్ళాం. ఇంకో 1/4 ఉంది, అది కూడా చెప్పుకుంటే మనకి ఈ లెసన్ అనేది మనకి ఈ యొక్క పాలిమర్ పేపర్ అనేది అయిపోతున్నాం. అది క్లస్టర్ 2 దాని పేపర్ అంటే ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ అని చెప్తాం కదా. ఆ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ లో కూడా మనకి 3 అయిపోయాము. అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ లో మనకి ఏమున్నాయంటే మనకి ఇంకా 2 యూనిట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్పెక్ట్రోస్కోపీ, ఇంకొక యూనిట్ ఏంటంటే మనకి మీకు ఆల్రెడీ మీకు సెకండ్ ఇయర్ చదువుకుంది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని, ఎక్స్రే డైఫ్రాక్షన్, ఇది మీకు ఫస్ట్ ఇయర్ చదువుకుంది. అదే విధంగా మనకి రేడియో కెమికల్స్ అని కొత్త నేర్చుకుంటారు, అవి ఉంటాము. కాబట్టి ఆ విధంగా మనం పోస్ట్ ట్రై చేస్తున్నాం. కాబట్టి ఇంట్లో అయితే క్లియర్ చేస్తానమ్మా. కాబట్టి ఈ రోజు మనకు పాలిమర్ ఆకాలి మిగతా మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. మీరు క్లాస్ రీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.